తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాల వారీగా కలెక్టర్లు గెజెట్ ప్రచురించారు. డిసెంబర్లో 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎప్పుడు ప్రకటిస్తే అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ పథకాల అమలును సర్కార్ వేగవంతం చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇక హెచ్హెచ్జి సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం కింద మహిళలకు గతంలో చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను సైతం పూర్తి చేయాలని సర్కార్ నిర్దేశించింది. ఇక వడ్డీ మాఫీ మొత్తాన్ని ఇవాళ సాయంత్రం లోపు హెచ్హెచ్జి మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చూస్తున్నాం, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇటు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కసరత్తునంతా పూర్తి చేసింది. పనులన్నింటినీ కూడా పూర్తి చేసేసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ కూడా దాదాపుగా ఇచ్చేసిన వివరాలన్నింటినీ కూడా పంపించి ఇక ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేసేసింది. ఆ పోలింగ్ బూతుల ఎంపిక నుంచి సిబ్బంది నియామకం వరకు, సిబ్బంది నియామకం నుంచి వారికి శిక్షణ వరకు అన్నింటినీ కూడా పూర్తి చేసేసింది. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికలు నిర్వహించడానికి మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము భావించింది. అందుకోసము మొదటగా చట్టం తీసుకురావాలని ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది 42% రిజర్వేషన్లతో. సో దాని ప్రకారము వెళ్ళాలని చెప్పి ఏకంగా జీవో తీసుకువచ్చింది. జీవో తీసుకువచ్చి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన తర్వాత హైకోర్టు అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మళ్ళీ పాత పద్ధతిగా 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలకు వెళ్లాలని చెప్పి డిసైడ్ అయింది. హైకోర్టు కూడా 50% రిజర్వేషన్లకు మించకుండా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తే అభ్యంతరం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఇక అన్ని ప్రయత్నాలు చేశాం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు రావడం లేదు కాబట్టి ఇక పాత పద్ధతిలో వెళ్లాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ మేరకు పాత పద్ధతిలోనే 50% రిజర్వేషన్లు దాటకుండా ఇప్పటికే మళ్ళీ జీవోను విడుదల చేశారు. ఆ జీవోను జిల్లా కలెక్టర్లకు పంపించారు. జిల్లా కలెక్టర్లు ఆ రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. జిల్లా కలెక్టర్లు ఎక్కడికక్కడ గెజెట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. సో ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వివరాలను, గెజెట్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి వివరాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించేసింది. సో ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సంసిద్ధమైంది. ఇవాళ హైకోర్టులో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ పిటిషన్ విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఈ రోజు ఎందుకు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అటు హైకోర్టుకు తెలిపింది. సో ఈ రోజు హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. హైకోర్టు నుంచి కూడా ఈ రోజు ఒక క్లీన్ చీట్ వచ్చేటువంటి క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు కానీ ఏ క్షణమైనా కానీ ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కోడ్ వచ్చే లోపే సంక్షేమ పథకాలకు సంబంధించి, అభివృద్ధి పథకాలకు సంబంధించి పంపిణీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని 1 కోటి మంది మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు సాయంత్రంలోగా ఆ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి డిసైడ్ అయింది. ఇక దాంతో పాటుగా 304 కోట్ల వడ్డీ లేని రుణాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు అందజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తుంది. అందుకు సంబంధించి స్వయం సహాయక సంఘాల గ్రూపుల ఖాతాల్లో ఈ రోజు ఆ 304 కోట్లను జమ చేయబోతుంది.
సో మొత్తానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఇవాళ కేబినెట్ సమావేశం కూడా ఉంది. కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. నిన్న మహబూబ్ కొడంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకున్నటువంటి సమాచారం మేరకు 1-2 రోజుల్లోనే షెడ్యూల్ వస్తుంది స్థానిక సంస్థలకు పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ చూస్తేనైతే ఏ క్షణమైనా కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు అయితే రేపు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. డిసెంబర్ 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. థ్యాంక్ యూ నరసింహరావు.